మై ఛానల్ అనిల స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీరంతా? నా కామెంట్లో తప్పకుండా చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఈరోజు ఎంతో టేస్టీగా ఎమ్మీగా సింపుల్గా అయిపోయే సమోసా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. దానికోసం మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ అంతా చెప్పేస్తానమాట. దానిలోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారు అయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. పక్కనే గంట కూడా వస్తుంది, దాన్ని కూడా కొట్టేసేయండి. అప్పుడు నేను ముందు ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీ దగ్గరికి వచ్చేస్తుంది. నేను చిన్న సమోసా పెద్ద సమోసా 2 టైప్స్లో చేశానండి, మీకు 2 చూపిస్తాను, తప్పకుండా చూడండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు మైదాని తీసుకోండి. మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి. మీరు హెల్తీగా తినాలనుకుంటే దీనిలోకి కొంచెం 1 కప్పు మైదా తీసుకుంటే 1 కప్పు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది మరీ ఎక్కువగా యాడ్ చేసేసుకోకండి, ఎందుకంటే మనం స్టఫింగ్లో కూడా సాల్ట్ వేస్తాం కాబట్టి 2 బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోండి. దీనిలోకి వేడిగా ఉన్న ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకొని బాగా వేడివేడిగా ఉన్న ఆయిల్ని వేసుకోండి. ఇవి బాగా మిక్స్ చేసుకొని మనం చేతిలోకి తీసుకొని ముద్ద చేసుకుంటే ముద్దలాగా రావాలండి. అలా అయితే మనకి పర్ఫెక్ట్గా పిండి అనేది ప్రిపేర్ అయినట్టే అనమాట. అలా రాకపోతే మీరు ఇంకో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని మళ్ళీ వేడి చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ముద్దలాగా రావాలండి, మనకి బ్రెడ్ పౌడర్ లాగా ప్రిపేర్ అయిపోతుంది. అలా వస్తే పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. ఇప్పుడు దీనిలోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ ముద్ద కంటే ఇంకా గట్టి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. మనకి చపాతీ పిండిలాగా ప్రిపేర్ చేసుకున్న పొంగిపోతుంది, పూరి పిండిలాగా బాగా మెత్తగా ప్రిపేర్ చేసుకున్న పొంగిపోతుంది. కాబట్టి చాలా గట్టిగా ముద్దలాగా ప్రిపేర్ చేసేసుకోండి. దీనిలోకి కొంచెం ఇలాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం అంతా ఆయిల్ని వేసేసుకొని దానిపైన బాగా స్ప్రెడ్ చేసేసుకొని దీన్ని మనం మిగతా ప్రాసెస్ చేసేలోపు ఇది పిండి నానిపోవాలి కాబట్టి ముందే పిండిని కలిపి పెట్టుకోండి. దీనిపైన మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం స్టఫింగ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిపోతున్నానండి. దానికోసం సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. మీరు ఇవన్నీ ఫ్రై కూడా చేసుకోవచ్చండి, బట్ ఇలా తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రై చేసుకుంటే అదో వేరే టేస్ట్లా ఉంటుందండి. నెక్స్ట్ దీనిలోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. అలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆనియన్లో ఉన్న వాటర్ కంటెంట్ అనేది బయటకు వస్తుందండి. మనకి స్టఫింగ్కి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీనిలోకి కొంచెం ధనియాల పొడి అంటే ఒక అర స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పొడి, అలాగే దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. అలాగే దీనిలోకి కొత్తిమీర, నేను కొత్తిమీర అనేది ఎక్కువగానే యాడ్ చేశానండి, మీరు తినకపోతే స్కిప్ చేసేసేయచ్చు. అలాగే దీనిలోకి గరం మసాలా వేసిన తర్వాత దీనిలోకి కారం, మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే కారం అనేది ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం పసుపు, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు కావాలంటే మీ దగ్గర చాట్ మసాలా ఉంటే చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిసేంత విధంగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ బాగా కలిసిపోవాలన్నమాట. మనకి వాటర్ అనేది బయటికి రావాలి, బయటకు వస్తుంది మనం కొంచెం సేపు మనం మిగతా ప్రాసెస్ చేసేటప్పటికి. ఇలాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం సమోసాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇప్పుడు దీన్ని ఒకసారి ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న పిండి ముద్దని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఇది ఉంటుంది కదండి మైదా పిండిని తీసుకొని దానిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం థిక్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే మనం సమోసాకి అంటించడానికి పేస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము. మనకి గమ్ ఎలా ఉంటుందో అలాగా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు ఇలాగ ఒకసారి పిండి మొత్తాన్ని కూడా ప్రెస్ చేసుకొని చిన్న ఉండలాగా, అంటే కొంచెం పెద్దవేయండి, మరీ చిన్నవి కాదు, ఇలాగ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం అంతా ఒక ప్లేట్ మీద కానీ మీరు కింద కొంతమంది బండపైన చేస్తూ ఉంటారు కదా, అలాగైనా చేసుకోవచ్చు. మీరు చపాతీ దేనిపైన చేయాలనుకుంటున్నారో దానిపైన చేసుకొని నేను అలాగ ప్లేట్ పైన చేస్తున్నానండి. మీరు ఫ్లోర్ పైన కూడా చేసుకోవచ్చు. ఇది వీలైనంత సన్నగా ఒత్తుకోవాలండి. మీరు ఎంత సన్నగా ఒత్తుకుంటే మనకి సమోసా అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. దీని మీద కొంచెం అంత ఆయిల్ని యాడ్ చేసి బాగా పల్చగా వస్తుందన్నమాట. ఆయిల్ని స్ప్రెడ్ చేసి ఒత్తుకుంటే
ఇలాగ ఆయిల్ని స్ప్రెడ్ చేసేసుకొని బాగా వీలైనంత పల్చగా ఒత్తుకోండి. మనకి ఉల్లి పొరలాగా ఉండాలండి, అంత పల్చగా వస్తుంది. మనకి చపాతీ ఏం విరిగిపోదండి, చాలా పల్చగా చేసుకోవాలన్నమాట. అలా చేసుకుంటేనే సమోసా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇలాగ నా హ్యాండ్ అనేది ఎలా కనిపిస్తుందో అలా అయ్యేంత వరకు మీరు బాగా పల్చగా ఒత్తుకోండి. అన్నీ కూడా అలానే ఒత్తేసుకోండి. మిగతావన్నిటినీ కూడా అలాగా ఒత్తేసుకొని మంచిగా పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, ఇలాగ పల్చగా ఉండాలన్నమాట. ఓకే, ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని పెట్టుకొని దానిపైకి వీటన్నిటిని కూడా వేసేసుకోండి. ఒక్కొక్కటిగా వేసుకొని మనం చపాతీలాగా కాలవనవసరం లేదండి. కొంచెం లైట్గా దానిలో మాయిశ్చరైజర్ అంతా తగ్గేంత వరకు, అంటే తడిదనం అంతా తగ్గేంత వరకు, డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. జస్ట్ డ్రై అయితే సరిపోతుంది. మనకి మంచిగా ఫ్రై అని అవసరం లేదండి. జస్ట్ దానిలో ఉన్న తడిదనం అంతా పోతే సరిపోతుందండి. అలాగా ఫ్రై చేసుకోండి. 2 సైడ్స్ కూడా అంతే లైట్గా ఫ్రై చేసేసుకోండి. ఇలాగే మిగతా వాటన్నిటిని కూడా ఫ్రై చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని తీసుకొని ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుందాం. ఇలా తీసుకొని ప్లేట్లోకి పక్కన పెట్టుకొని మిగతావి కూడా అలాగే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ కళాయి పెట్టుకోండి. కళాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ మనకి కాగుతూ ఉంటుంది కదా, ఆలోపు మనం సమోసాని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ముందుగా మనం చేసి పెట్టుకున్న ఈ చపాతీ ఉంది కదండి, దాన్ని సైడ్స్ అంతా కూడా నీట్గా కట్ చేసుకోండి. మనకి ఇది సమోసా షేప్ అనేది ఎలా రావాలో చూపించబోతున్నానండి. మీరు స్కేల్ సహాయంతో కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర అయితే స్కేల్ లేదు కాబట్టి నేను ఇలాగ నార్మల్గానే కట్ చేస్తున్నాను. ఇలాగా అన్ని ఎడ్జెస్ అన్నీ కూడా ఇలాగ కట్ చేసేసుకోండి నీట్గా. ఓకే, ఇలా కట్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా ఇలా కట్ చేసుకోండి ఇలాగా. ఓకే, ఇలా అయిపోయిన తర్వాత మనం దీనిలోకి స్టఫింగ్ పెట్టుకోవడానికి ఎలా కోన్ టైప్లో ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ మిగతా పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ పారేయకండి. ఇవన్నీ చిన్న చిన్న ముక్కల్లా ఫ్రై చేసుకొని ఈవినింగ్ టైం స్నాక్ లాగా తినొచ్చు అనమాట టీలోకి. ఇవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇలాగా ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు తీసుకొని మధ్యలోకి ఇలాగా ఫోల్డ్ చేసుకోండి. మీరు కరెక్ట్గా సెంటర్లోకి ఫోల్డ్ చేసుకోండి. దానిపైన మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని పూసుకోండి. అలాగే ఇటు పక్క కూడా సైడ్కి కూడా పూసుకోండి. పూసుకున్న తర్వాత దీన్ని మనం పిండి రాయిని సైడ్కి అంటియాలండి. పిండి అంటించిన సైడ్కి కాదు, పిండి రాయిని సైడ్కి అంటియాలి. చూసారు కదా, పర్ఫెక్ట్గా కోన్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇలాగ ప్రతిదాన్ని కూడా ఇలాగ ప్రిపేర్ చేసుకోవడమే అండి. దీనిలోకి మనం స్టఫింగ్ని పెట్టేసుకోవడమే. ఒకసారి స్టఫింగ్ని మిక్స్ చేసుకోండి, దీనిలోకి స్టఫింగ్ని పెట్టుకోండి. ఇప్పుడు చుట్టుపక్కల కూడా మొత్తం అంటుకోవాలి కాబట్టి బాగా మనం మైదా పిండిని రాసుకోవాలి. ఇలాగ బాగా మైదా పిండి అంతా కూడా స్టిక్ అయ్యే విధంగా మనం కొంచెం ఎక్కువగానే రాసుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఇలా రాసేసుకొని మొత్తాన్ని కూడా ఇలాగ అంటించేసుకోండి. అంటించని ఇలా క్లోజ్ చేసేసుకోండి. అంతే, ఎంతో సింపుల్గా కోన్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి. 1కి 2 సార్లు చూస్తే సింపుల్గా వచ్చేస్తుందండి. ఇలాగ మధ్యలోకి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన దానిపైన మైదా పిండిని రాయండి. అలాగే సైడ్కి కూడా మైదా పిండిని రాయండి. ఇలా రాసిన తర్వాత మనం మైదా పిండి అంటించిన సైడ్కి మనం ఇలాగా అంటించుకోండి. మైదా పిండి రాయని సైడ్కి ఇలా అంటించుకోండి. ఇంతే, కోన్లాగా ప్రిపేర్ అయిపోయింది. దీనిలోకి స్టఫింగ్ని పెట్టుకోండి. స్టఫింగ్ పెట్టుకొని మొత్తం కూడా మంచిగా కలుపుకున్న మైదా పిండిని స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలాగా నొక్కేసేయండి, అంటుకుపోతుంది. అలాగే దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి. అంతే, ఎంతో సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో చూస్తే ఇలాగా ఏదైనా వేయంగానే పైకి ఇలా పొంగిపోతే ఆయిల్ అనేది పిండి ముద్ద వేయంగానే ఇలా పొంగిపోతే ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా కాగినట్టే. ఇప్పుడు దీనిలోకి సమోసాని యాడ్ చేసుకోండి. ఈ సమోసా అనేవి మనకి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అలా వస్తేనే మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. మీరు హై ఫ్లేమ్ పెట్టేస్తే లోపల మంచిగా మగ్గదండి.
పచ్చి పచ్చిగా ఉండిపోతుంది, పైన వరకు ఫ్రై అయిపోతుంది అనమాట. మీడియం ఫ్లేమ్లో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ లాక్డౌన్ టైంలో బయటికి వెళ్ళి తినడం కంటే ఇలాగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే హెల్తీగా ఉంటాము కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేయండి. చూసారు కదా, ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీరు బాగా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసుకొని వీటిని ఏదన్నా ప్లేట్లోకి తీసుకోండి. మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే దాని మీద కూడా తీసుకోవచ్చు. నాకైతే లేదు కాబట్టి నేను నార్మల్గా ప్లేట్ మీద తీసుకుంటున్నాను. మనకు ఆయిల్ కూడా ఎక్కువ ఏమి పీల్చుకోవండి. ఇలాగా మిగతావి కూడా తీసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇలాగ ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే అండి. మనం టొమాటో సాస్లోకి, టొమాటో కెచప్ ఉంటుంది కదండి, దానిలోకైనా తినొచ్చు. సైడ్గా మనం పచ్చిమిర్చిని కూడా కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని సాల్ట్ వేసుకొని కూడా తినొచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.